పెళ్ళి అంటే తెలియని వయసులో పెళ్లి చేశారు ఆ అమ్మాయికి వాళ్ళ పెద్దవారు. ఎందుకంటే తనకి నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మ తనని స్తోమత ఉన్నంతవరకు చదివించింది. కానీ వాళ్ళకి మగదిక్కు లేకపోవడంతో తొందరగా అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకుంది. రోజులు బాగా లేవు. తనకి చదువు లేకపోయినా మంచి భర్తను తోడుగా తేవాలి అనుకుంది. వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించారు. వాళ్ళ అమ్మకి కూడా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మమ్మ తనని ఒంటరిగానే పెంచింది. అలా పెంచి చిన్న వయసులోనే వాళ్ళ అమ్మకి కూడా పెళ్లి చేసింది. పెళ్లి చేయగానే కొన్ని రోజులకి తనకి ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టగానే 5 ఏళ్లకి వాళ్ళ నాన్న చనిపోయారు. దానితో వాళ్ళ అమ్మ చాలా కృంగిపోయింది. కొన్ని రోజుల వరకు ఇంట్లో నుండి బయటికి రాలేదు. మెల్లగా ఆ బాధలో నుండి బయటపడి ఆ పాపను పెంచసాగింది. తనకి కొంత పొలం ఉంది. ఆ పొలంలో వ్యవసాయం చేసుకునేది. అలా వ్యవసాయం చేస్తూ తన బిడ్డని చదివిస్తూ ఉంది. తను 10వ తరగతి వరకు చదివింది. అలా తను 10వ తరగతి అయిపోగానే తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, నీ బిడ్డని 10 వరకు చదివించావు, ఇంకా చాలదా చదివిన కాడికి, పెళ్లి చేయక అని అంటూ ఆమెను ఏదో ఒకటి అనేవాళ్ళు. భర్త లేకపోయినా బిడ్డని చదివిస్తూ బాగానే ఉంటుంది అని చుట్టుప్రక్కన వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. ఎవరైనా బాగుపడితే ఊర్లో వాళ్ళకి కడుపు మంట. అందుకే చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. అలా ఏదో ఒకటి అనటం చూసి వాళ్ళ అమ్మ రోజు బాధపడేది. ఎలాగైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది అనుకుంది. తన పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటే చూసి మురిసిపోవాలి అనుకుంది. వెంటనే తెలిసిన వాళ్ళకి చెప్పింది, నా బిడ్డకి పెళ్లి చేయాలి, సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి అని. అలా చెప్పిన కొన్ని రోజులకే తనకి ఒక సంబంధం వచ్చింది. అబ్బాయిది అదే ఊరు. ముందు ఫోటోలు చూసుకుంటారు. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఫోటోలు చూసి నచ్చుకుంటారు. వెంటనే సంబంధం ఖాయం చేసుకుంటారు. వెంటనే పెళ్లి కూడా చేస్తారు. పెళ్లి చేయగానే అమ్మాయిని తీసుకొని అబ్బాయి వేరే ఊరు వెళ్తాడు. ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు. ఆ జాబ్ వల్ల వేరే ఊర్లో ఉంటాడు. పెళ్లి కాగానే భార్యని కూడా తీసుకెళ్తాడు. వెళ్ళగానే కొన్ని రోజులు అతని భార్యని బాగానే చూసుకుంటాడు. తర్వాత మెల్లిగా తనని కొట్టడం, తిట్టడం చేస్తాడు. రోజు గొడవ పడతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి తల్లి చెప్పుడు మాటలు చెప్తూ ఉండేది. దానికి తోడు ఆడపడుచు కూడా వేధించేది. ఒకరోజు భర్త భార్యని బాగా తిడతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దీపావళి అల్లునికి బండి పెట్టమని అడుగు అని. అప్పుడు తను ఏడుస్తూ, మా అమ్మ పరిస్థితి మీకు తెలుసు కదా, ఇప్పటికిప్పుడు బండి కావాలంటే ఎక్కడ తెస్తుంది అని అంటుంది. నాకు అవన్నీ తెలియదు, నాకు బండి కావాలి అంటాడు. ఈ విషయాలన్నీ వాళ్ళ అమ్మకి చెప్తే తను బాధపడుతుందని ఆమెకి చెప్పదు తన కూతురు. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే ఎలా ఉన్నావమ్మా అని అడిగితే బాగానే ఉన్నాను అని చెప్పేది. కానీ గొడవల విషయం చెప్పేది కాదు. కొన్ని రోజులు అలాగే దాచిపెట్టింది. ఆ అమ్మాయికి కొంతకాలం తర్వాత ఆమెకు విషయం తెలిసింది. చాలా బాధపడింది. వెంటనే ఆమె కూతురు దగ్గరికి తను తీసుకురావడానికి వెళ్ళింది. తనని పంపించమని అల్లుని అడిగితే నేను పంపను అని చెప్పాడు. అలా చెప్పగానే వాళ్ళ అమ్మకి కోపం వచ్చింది. నా కూతుర్ని పంపించనని చెప్పడానికి నువ్వెవరు, మర్యాదగా పంపివ్వమని గొడవ చేసింది. అలా ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఎలాగోలా కూతుర్ని తనతో తీసుకొచ్చేసి తర్వాత ఊర్లో పెద్ద మనుషులతో ఊరికి పిలిపించింది. అల్లుడు వచ్చాడు. పెద్ద మనుషులు నచ్చజెప్పి పంపించారు. అలా గొడవ అంతటితో అయిపోయింది. కానీ కూతురికి మాత్రం కష్టాలు మాత్రం తప్పలేదు.